హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆన్ బడ్జెట్ బై శ్రవంతి. ఈ రోజు వీడియోలో నేను కుర్తా సెట్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను. సో అవి స్మాల్ అకేషన్స్ కి కానీ లేకపోతే గెట్ టుగెదర్స్ కి కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ వాటి యొక్క కలర్ అండ్ ప్యాటర్న్ నాకు చాలా బాగా నచ్చాయి. సో మీకు ఏమైనా ప్రోడక్ట్స్ ఇందులో నేను షేర్ చేసేవి నచ్చితే వాటి యొక్క లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో షేర్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. వీటి యొక్క క్వాలిటీ అండ్ మెటీరియల్ డీటెయిల్స్ మనం వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఫస్ట్ తీసుకున్న కుర్తా సెట్ వచ్చేసి పర్పుల్ కలర్ లో 3 పీస్ కుర్తా సెట్ తీసుకున్నాను. సో అది కాస్ట్ అరౌండ్ 680 రూపీస్ పడిందండి నాకు. అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నాను. సో దీని ఒక నెట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి వైట్ కలర్ థ్రెడ్ తోని పర్పుల్ కలర్ థ్రెడ్ అండ్ ఆర్టిఫిషియల్ మిరర్స్ తోని వి షేప్ లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి ప్యాచ్ పైన ప్రొవైడ్ చేశారు. సో అది బాగా కనిపిస్తుంది. అండ్ దీని స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కింద చూస్తే మాత్రము మనకి వేస్ట్ నుంచి కింద వరకు చూస్తే బ్లాక్ ప్రింట్ లో వైట్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో సేమ్ ప్రింట్ మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చింది. సో ఓవరాల్ లుక్ అనేది నేను సైడ్ లో మీకు ట్రై ఆన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి మీషోలో దీని సైజెస్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ నుంచి 4XL సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒక సైజ్ అప్ చేసి పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం ఫిట్టింగ్ ప్రాబ్లం అనేది ఉంది. మనం ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుంటే ఫ్రీగా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే ఒక సైజ్ మాత్రం అప్ చేసి తీసుకోండి. నెక్స్ట్ దీని బాటమ్ వచ్చేసి పాకిస్తానీ స్టైల్లో బాటమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్యాంట్ ఇలా పైనుంచి లూజ్ వచ్చేసి కింద మాత్రము ఇలా టైట్ గా వస్తుంది. ఫిల్స్ అనేది వస్తుంది అనమాట. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్ లో ప్రొవైడ్ చేశారు. ఇది నాకు ప్యూర్ కాటన్ లా అనిపిస్తుంది. అండ్ కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి మనము పెట్టికోట్ అనేది ఇది కొంచెం పల్సగా ఉంది. సో పెట్టికోట్ అనేది డబల్ పెట్టికోట్ అనేది వేసుకోవాల్సి వస్తుంది, లేదా డబల్ లైనింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. దీని దుపట్టా వచ్చేసి సేమ్ కలర్ లో ప్రొవైడ్ చేశారు. దుపట్టా కూడా సేమ్ కాటన్ మెటీరియల్ లోనే ఇచ్చారు మనకి. సో దుపట్టా కూడా ప్రింట్ వచ్చింది. అండ్ డీసెంట్ హైట్ అనేది ప్రొవైడ్ చేశారు దుపట్టాకి. నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ కలర్ లో అనార్కలి కుర్తీ అనేది పిక్ చేసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మనకి 850 రూపీస్ పడింది. సో ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ అండి. ఇది సైజ్ వచ్చేసి నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. దీని మెటీరియల్ మనకి రేయాన్ లో ఇచ్చారు. అండ్ ఓవరాల్ గా ఇక్కడ నెక్ ప్యాటర్న్ చూస్తే మాత్రం మనకి ఇలా వేస్ట్ వరకు మన యూ షేప్ లో అలా నెక్ ప్యాటర్న్ ఇచ్చారు. గ్రీన్, పర్పుల్ కలర్ మనకి డిజైన్ అనేది ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ కి ఇక్కడ మాత్రం ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు. పింక్ కలర్ లో మీకు కనిపిస్తుంది కదా, అది ప్రింట్. అండ్ కింద ఇలా ఇచ్చారు. ఇక్కడ గోటా పట్టి అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కింద మనకి చూసుకుంటే వేస్ట్ నుంచి ఒక స్లిట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ అనార్కలికి. గేరా కూడా చాలా ఎక్కువే ఉంది. గేరా కింద డిజైన్ చూసుకుంటే మనకి ఇలా ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ మనకి గేరా ఎంత ఉందో అంతవరకు ఈ ప్రింట్ అనేది రిపీట్ అయింది. అండ్ కింద పట్టీ కూడా మనకి గోటా పట్టీ అనేది వచ్చింది. సో ఇది కొంచెం వైట్ కాబట్టి మెటీరియల్ మనకి బాగున్నప్పటికీ కూడా కొంచెం సీ త్రూ అనే ప్రాబ్లం అయితే ఉంటుంది. ప్యాంట్ వచ్చేసి కింద స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇచ్చారు. సో కింద ఇలా డిజైన్ అంటే ఏదైతే మనకి అనార్కలికి బార్డర్ డిజైన్ ఉందో అదే డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి మాత్రం సీ త్రూ అనే ప్రాబ్లం ఉంటుంది. సో మీకు దీనికి కూడా డబల్ లైనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మెటీరియల్ అండ్ క్వాలిటీ ప్రైస్ వైజ్ అయితే నాకు బాగానే అనిపించింది. నెక్స్ట్ దీని దుపట్టా వచ్చేసరికి సేమ్ అదే ప్రింట్ లో ఇచ్చారు. కుర్తీ అండ్ బాటమ్ లో డిజైన్ అనేది ఉంటుందా అది దానికి సెట్ అయ్యేటట్టే దీనికి దుపట్టా కూడా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి మీషోలో దీని సైజెస్ S to 3XL వరకు అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన సైజ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిక్ చేసుకున్న కుర్తా సెట్ వచ్చేసి పీచ్ కలర్ లో 3 పీస్ కుర్తా సెట్ పిక్ చేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 700 రూపీస్ పడింది.
అండ్ దీని సైజ్ వచ్చేసి నేను ఎల్ సైజ్ లో తీసుకున్నాను. మనకి ఎస్ నుంచి 2XL సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి. దీని మెటీరియల్ వచ్చేసి కాటన్ బ్లెండ్. ఈ కుర్తా చూసినట్టయితే మనకి సింపుల్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మనకి ఏదైతే ప్రింట్ టాప్ టు బాటమ్ అనేది ఒకటే ప్రింట్ ఇచ్చారు. బట్ సింపుల్ గా ఉంది, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇది హ్యాండ్స్ కూడా దీనికి 3/4 స్లీవ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్ దగ్గరకు వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చి చిన్న వీ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ ఏం ప్రింట్ లేదు, ప్లెయిన్ గా ఉంది బ్యాక్ సైడ్. సో ఇది స్ట్రైట్ కట్ కుర్తీ అండి. అండ్ ఓవరాల్ గా అయితే నాకైతే ఈ ప్రైస్ కి క్వాలిటీ పరంగా అన్ని కూడా చాలా బాగా అనిపించాయి. సో మీకు నచ్చితే నేను లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని బాటమ్ వచ్చేసరికి సేమ్ అదే కాటన్ బ్లెండ్ లోనే ఇచ్చారు. సో ఇది కూడా ప్లాజో టైప్ ఇచ్చారు. కొంచెం లూజ్ ఫిట్ ఉంటుంది బాటమ్. అండ్ దీనికి ప్లెయిన్ గా అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి నాకు బాటమ్ అండ్ కుర్తీ మెటీరియల్ కాకుండా నాకు కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అనిపిస్తుంది. అంటే కొంచెం పాలిస్టర్ మిక్స్ అయినట్టు అనిపిస్తుంది కాటన్ లో. సో అలా వచ్చింది. కొంచెం స్టిఫ్ గా ఉంటది చున్నీ, బట్ వేసుకున్నప్పుడు మాత్రము లుక్ మాత్రం చాలా బాగుంది. మనము ఆ ప్రైస్ రేంజ్ కి ఈ డ్రెస్ మాత్రం నేను ఓకే చెప్తాను. అండ్ దీని సీ త్రూ అంటే ఎక్కువ అంత ట్రాన్స్పరెన్సీ ఇష్యూ అయితే లేదు, బానే ఉంది కుర్తీ. నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి క్రీమ్ కలర్ లో 2 పీస్ కుర్తా సెట్ తీసుకున్నాను. కుర్తా అండ్ బాటమ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీని సైజ్ నేను తీసుకుంది ఎం సైజ్ తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి అరౌండ్ 450 రూపీస్ కి వచ్చిందండి. అండ్ దీని నెక్ దగ్గర చూస్తే మనకి వీ నెక్ లో ఇచ్చి లైట్ ఎంబ్రాయిడరీ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ ఎంబ్రాయిడరీ మనకి మిర్రర్స్, ఆర్టిఫిషియల్ మిర్రర్స్ తోని ఎంబ్రాయిడరీ అనేది ప్రొవైడ్ చేశారు. సో మొత్తం ఏదైతే మీకు కలర్ కనిపిస్తుందో, అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్ తోని ఫ్లవర్స్, వాటి యొక్క లీవ్స్ తోనే మొత్తం ఎంటైర్ కుర్తి అదే ఉంటుందండి. అండ్ మనకి సైడ్ కి స్లిట్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు. మెటీరియల్ వచ్చేసి రేయాన్ మెటీరియల్. దీని మనకి మీషోలో దీని సైజెస్ మనకి S to 3XL ఉన్నాయి. మీకు నచ్చిన సైజ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ పరంగా, ప్రైస్ పరంగా చూస్తే మాత్రము నేను మాత్రం అప్రూవ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ ని. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది నాకు చాలా బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట ఉన్న వాటన్నిటిలో కూడా. ఎలాంటి ఇష్యూస్ లేవు దీనికి, ఈ మెటీరియల్ కి అండ్ ఈ ప్రోడక్ట్ కి. నెక్స్ట్ దీని బాటమ్ కూడా సేమ్ క్రీమ్ కలర్ లోనే ప్రొవైడ్ చేశారు. కింద మాత్రం మనకి ఇలా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది కుర్తి మాత్రం ఇలా ప్లెయిన్ గా ఇచ్చేసారు. సో పెద్ద పాకెట్స్ ఇలాంటివి అయితే ఇప్పటి వరకు చూపించిన ఏ కుర్తీ కూడా పాకెట్స్ లేవండి. అన్ని సైడ్ స్లిట్ కుర్తీయే. మధ్యలో వైట్ కలర్ ఏదైతే నేను చూపించానో అది మాత్రమే మిడిల్ స్లిట్ కుర్తీ. అనార్కలి కుర్తీ మాత్రమే మిడిల్ స్లిట్ కుర్తీ. చూసారు కదా, ఈ ప్రోడక్ట్స్ మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ నేను నోటిఫికేషన్ పెట్టినప్పుడు మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.